రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నిటి మనం తీసుకొని ఇప్పుడు ఈ వైరు కాలుతుంది అని ఎవడు అది యువకందని విషయాలు ఇట్లాంటి. బట్ అయినా కానీ కూడా మనం విపత్తులు నివారించాలంటే ఇవన్నీ కుర్చీలు బల్లలు ఇవన్నీ వుడెన్ మెటీరియల్ అంటే హైలీ ఇన్ఫ్లేమబుల్. రేపు ఎవరన్నా ఏది బట్టలు గార్మెంట్స్ ఉన్నాయి అది కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్. ఫర్ ఇన్స్టెన్స్ ఏమన్నా ఇది కెమికల్స్ లేకపోతే ఇట్లా యాసిడ్ బ్యాటరీలు ఇట్లా అవి కూడా ఇన్ఫ్లేమబుల్. అంటే ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అనే దాన్ని స్టోర్ చేసినప్పుడు మనం 1కి 100 సార్లు ఆలోచన చేసి చూసుకోవాలి. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఓకే, ఇక్కడ ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్లో లేకపోతే ఇది అనాథరైజ్ గా వాళ్ళు కట్టుకున్నది, అందుకోసం వాళ్ళెవరికి కూడా ఇన్సూరెన్స్ రాలేదు. అంత చిన్న చిన్న వాళ్ళు కష్టపడి 25 లక్షలు 30 లక్షల ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ పెట్టినంతా కూడా వాళ్ళ సంపాదన అంతా ఒక రోజులో బుగ్గిపాలైందండి. సో దీనికి మనం అంటే ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటిది రావాలో రెవెన్యూ వాళ్ళు ఆల్రెడీ నివేదిక ద్వారా పంపిస్తారు. సో బట్ ఒకటి అల్టిమేట్గా ఏంటంటే మేము హైడ్రా మొదటి నుంచి చెప్తుంది కూడా అదే, ఇప్పుడు అవేర్నెస్ చాలా ముఖ్యం. అవేర్నెస్ని మన ఆచరణలో పెట్టాలి. ఉన్న అవేర్నెస్ ఒకటి వస్తే సరిపోదు, ఆచరణ కూడా తీసుకురావాలి. తీసుకొచ్చి ఎక్కడ ఫైర్ అవ్వడానికి ఛాన్స్ ఉందనే దాన్ని మనం పెడితే, ఎందుకంటే మనం పాత గణాంకాలు చూస్తే కనుక లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా కూడా ఫైర్ యాక్సిడెంట్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. సో ఈ సంవత్సరం కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. సో మనం ముందుగానే మనం ఈ జాగ్రత్తలు వహిస్తే కనుక మన ఆస్తులు మన ప్రాణ నష్టం కాకుండా కూడా మనం సంరక్షించుకోగలుగుతాం. ఫైర్ సిబ్బంది క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయట్లేదని చాలా వినికిడి వినబడుతుంది. దాని మీద ఫైర్ లేకపోతే హైడ్రా ఎన్ఓసీస్ ఇస్తుంది. ఇది కూడా ప్రభుత్వానికి మేము నివేదించాం కూడా. దీని మీద కూడా పవర్స్ గురించి కూడా హైడ్రా ప్రభుత్వ తీసుకెళ్ళి దాని మీద కూడా ప్రభుత్వం కూడా సానుకూలంగా పవర్స్ ఇవ్వడానికి కూడా జరుగుతుంది. బట్ తనిఖీలు ఎందుకు చేస్తారు? దీనికి అందుకోసం ఏంటంటే లక్షల వేల మంది ఇది